మచిలీపట్నం శాసనసభ్యులు ఈ రాష్ట్రానికి ఎక్సైజు, మైనింగు ఈ శాఖలు చూస్తున్నటువంటి శాఖ అమాత్యులు. కొల్లు రవీంద్ర గారు ఈ మధ్య వారి మామగారి దీంట్లో కూడా చాలామంది పెద్దలు చెప్పారు, వారు చంద్రబాబు నాయుడు గారితో బాగా ఎక్కువగా కలిసి తిరగటం వల్ల, ఆయన దగ్గర ఎక్కువగా అందుబాటులో ఉండటం వల్ల బందర్ ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పారు. అంటే అంత బిజీగా ఉన్నప్పటికి కూడా ఆయన అంత బిజీలో కూడా రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పేరుని నాని మీద వారు సభ్యత సంస్కారం మరిచి సంస్కారహీనంగా ఆయన మాట్లాడినటువంటి మాటలకి బదులు చెప్పటం నా బాధ్యత కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. వారు మాట్లాడుతూ వారు చెప్పారు, నేను తండ్రికి అన్నం పెట్టలేదని, తండ్రిని చంపుతానేమో అని భయపడి వేరొక ఇంట్లో కాపురం ఉన్నారని, తండ్రికి వ్యతిరేకంగా నేను నామినేషన్ వేశానని చెప్పని సత్యదూరమైనటువంటి విషపూరితమైనటువంటి మాటల్ని లేకపోతే నిందల్ని నా మీద ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. 1930లో 30-40లో మధ్యన జన్మించినటువంటి నా తండ్రి పేర్ని కృష్ణమూర్తి గారు అప్పటికే అది దుబారా ఖర్చులా లేకపోతే ఏమైనా అని మా తాతల యొక్క ఆస్తులు కరిగిపోవటం వల్ల ఆర్థిక బాధలు ఉన్న దృష్ట్యా మా నాన్నగారిని వారి సొంత మేనత్త అయినటువంటి కాట్రగడ్డ వెంకాయమ్మ గారు అన్నకి చెప్పుకుని నీ పిల్లోడిని నేను పెంచుకుంటానని చెప్పి, నాకు మగపిల్లలు లేరు పెంచుకుంటానని చెప్పి తీసుకెళ్ళి ఆయన తరగటూరులో పెట్టుకుని పూర్తిగా ఆయన్ని నా తండ్రి మేనత్త అయిన కాట్రగడ్డ వెంకాయమ్మ గారు ఇంటర్మీడియట్ గుడివాడలో చదివించి, డిగ్రీ మచిలీపట్నంలో చదివించి, ఎంఏ నాగపూర్ యూనివర్సిటీలో చదివించి, ఎల్ఎల్బి ఉస్మానియా యూనివర్సిటీలో చేయించి తన కూతురునిచ్చి మేనల్లుడికి పెళ్లి చేసి మచిలీపట్నంలో ప్రస్తుతం మేము ఉండేటువంటి ఇల్లు పెంకుటిల్లుగా ఉన్నది రామానాయుడుపేటలో, ఆ ఇంటిని ఇచ్చి అక్కడ కాపురం పెట్టించారు, లా ప్రాక్టీస్ పెట్టించి. ఇది నా తండ్రి నేపథ్యం. నా తండ్రి వ్యక్తిగత జీవితం గురించి కొత్త తరానికి తెలియపోవచ్చు, కానీ ఆల్మోస్ట్గా ఆయన్ని 2 సార్లు అంటే కార్పొరేటర్గా 2 సార్లు, మున్సిపల్ చైర్మన్గా 2 సార్లు, ఎమ్మెల్యేగా ఓటేసిన ప్రజలందరికీ కూడా పేర్ని కృష్ణమూర్తి గారి జీవితం తెరిచిన పుస్తకం. కొత్తగా కొల్లు రవీంద్ర గారి అసత్యాలతో ప్రజల్ని కొత్తగా నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొత్త తరానికి తెలియదు కాబట్టి ఆయన ఏదో అవాకులు చవాకులు సంస్కారం మరిచి మాట్లాడారు. ఆ స్థితిలో ఉంటే నా తల్లిదండ్రులకి పేర్ని కృష్ణమూర్తి, పేర్ని నాగేశ్వరం గారికి ఇద్దరికి కూడా నాకు ముందు రాజేశ్వరి అని చెప్పిన ఒక అమ్మాయి ఉండేది, తర్వాత నేను, నా తర్వాత వసుంధర, అంటే 2 ఆడపిల్లలు మధ్యలో మగపిల్లవాడిని. బహుశా ఆవిడ రాజేశ్వరి అనేటువంటి మా అక్క, ఆవిడ వయసు 5 సంవత్సరాలు, ఆ టైంలో అనారోగ్యంతో ఆవిడ మరణించింది బందర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే. మరణిస్తే తర్వాత నేను, నా చెల్లి వసుంధర ఇద్దరు మిగిలాం. బహుశా మేము 4వ క్లాస్ 5వ క్లాసు చదువుతున్నప్పుడే మా నానమ్మ మా ఇంట్లోనే ఉండేది. నా తండ్రి పెదనాన్న, నా చిన్నాన్న ఉండేవాళ్ళు, 3 మేనత్తలు ఉండేవాళ్ళు. ఒక మేనత్త మాతోనే ఉండేది, మా చిన్న మేనత్త కాంతమ్మ గారు అని చెప్పని, నరహశెట్టి కాంతమ్మ గారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మా ఇంటి దగ్గరే ఉండేది మా మేనత్త గారు. మేము 4వ క్లాస్ 5వ క్లాస్ చదువుతున్నప్పుడు మా నానమ్మ మా ఇంట్లోనే ఉండేది.
మా నానమ్మ, మా అమ్మ, మా మేనత్త, మా అమ్మమ్మ మాటలలో మాకు తెలిసింది మా నాన్న నత్తా విక్టోరియా అనే ఆవిడ్ని మరొక వివాహం చేసుకున్నారు అని చెప్పనేది ఇంట్లో మాట్లాడుకున్న దాన్ని బట్టి పరిస్థితి మాకు అర్థమైంది, చిన్నపిల్లమైనప్పటికి కూడా. అలా మా నాన్నకి మా అమ్మగారు జీవించి ఉండగానే మరొక ఆవిడని ప్రేమించి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నటువంటి శ్రీమతి నత్తా విక్టోరియా గారిని వివాహం చేసుకున్న దృష్ట్యా అది కాలం గడుస్తున్న కొద్దీ 1980 దశకాల్లో మేము ఇంకా స్కూల్ 9th ఎప్పుడో 9th ఎప్పుడో ఉన్నప్పుడు మా చెల్లి ఓణీల ఫంక్షన్ అప్పుడు ఇదే సోషల్ క్లబ్లో ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్కి మొట్టమొదటిసారిగా మా తండ్రి గారు మా పిన్ని గారు అయినటువంటి నత్తా విక్టోరియా గారిని ఆ ఫంక్షన్కి తీసుకొచ్చారు. సహజంగా కుటుంబాల్లో ఏ స్థితిలో ఉంటాయో, ఏ మతానికి సంబంధించిన కుటుంబాల్లో అయినా అప్పటి వరకు గుట్టుగా ఆయన పెళ్లి చేసుకున్న విషయాన్ని గుట్టుగా ఉంచి ఆ రోజు ఆయన దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆమెను తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లో కూడా మా అమ్మకి ఇబ్బంది వచ్చింది. దాని తర్వాత అయిన తర్వాత ఆ శోకాన్ని, ఆ గుండె గాయాన్ని ఆవిడ భరించలేక, అంటే పాత రోజుల్లో గుట్టుగా ఉన్నా సరే పోనీలే, మొగుడు శాస్త్రాలు లేని ఊరుకునేవాళ్ళు, సర్దుకునేవాళ్ళు. ఆ రోజు ఆవిడ గాయపడి 2 రోజుల తర్వాత మా అమ్మ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే మా మేనత్త చూసి గబాలను ఆపితే ఆ తెల్లారి మా నానమ్మ, మా అమ్మమ్మ, మా పెదనాన్న, మా చిన్నాన్న, మా మేనత్తలో కూర్చుని మా నాన్నగారిని పిలిచి గట్టిగా మందలించి ఈ స్థితిలో ఉంటే ఆ రోజు అందరూ మా కుటుంబం అంతా కలిసి మా అమ్మకి చెప్పారు, వద్దు మనకి, ఆడితో మనకొద్దు. మా అమ్మమ్మ అయితే గట్టిగా చెప్పింది, మనం వెళ్ళిపోదాం మనం ఇంటికి, నా సొమ్ముతో చదివించాను, నా సొమ్ముతో మనిషిని చేశాను, మనం వెళ్ళిపోదాం, మన ఇంటికి వద్దామా అని చెప్పి మా అమ్మని అడిగితే, దేవుడు నాకు ఇలా రాశాడు, నేను కాపురం చెడి నేను పుట్టింటికి రాను, నేను ఇక్కడే బతుకుతాను, బతికినానాలు బతుకుతాను, నా పిల్లల కోసం బతుకుతానని ఆ రోజు నా తల్లి నిర్ణయం తీసుకుంది. నేను విడాకులు తీసుకోనని చెప్పింది, పుట్టింటికి రానని చెప్పింది.